మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జీన్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. విన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం నారా చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది పచ్చడి స్వీకరించిన అతిథులు పంచాంగ శ్రవణం శ్రద్ధగా విన్నారు. అనంతరం వివిధ రంగాల ప్రముఖులకు ఉగాది పురస్కారాలను సీఎం అందజేశారు. అలాగే ఏపీ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సచివాడ దుర్గాప్రసాద్ను కూడా సీఎం చంద్రబాబు ఘనంగా సత్కరించారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే 6 రకాల రుచులైనటువంటి ఉగాది పచ్చడి చూశాం. ఈ పచ్చడి గుర్తుపెట్టుకొని అదృష్టం వస్తే ఎగిరిపడొద్దండి, కష్టం వస్తే కుంగిపోవద్దండి. సమర్థవంతంగా ధీటుగా పనిచేయండి. ప్రతి ఒక్క సమస్య కూడా మెరుగైన ఆలోచనలుంటాయి. ఆ ఆలోచనలు చేస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ కారణం. అలాగే ఇతర మంత్రివర్గ సభ్యులకి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి, ఆయా విభాగాల అధ్యక్షులకి, అలాగే అకాడమీల వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అద్భుతమైన వ్యాఖ్యానంతో శోభ కట్టించినటువంటి వాచస్పతి అంబటిపూడి మురళి గారికి అద్భుతమైన వ్యాఖ్యానంతో ఎక్కడైనా సరే శుభవచనాలు పలికేటువంటి మా మురళీకృష్ణుడికి మరి దేవాదాయ శాఖ మంత్రి వారు ఆనం రామనారాయణ రెడ్డి గారు శాలువాతో సత్కరించారు. దైవం మానుష రూపేణ అంటే మనిషి రూపంలోనే దైవం ఉంటాడు అనటానికి నిదర్శనం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మన ఈ మధ్య బుడమేరు పొంగి వరదలు వస్తే ఆ వరదలలో సామాన్యులలో వరద బాధితులుగా ఆయన కూడా వెళ్ళిపోయి ప్రతి మనిషిని పలకరించి ధైర్యాన్ని నింపిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఆయన పడుతున్న శ్రమను చూసి ఒక కవిగా ఒక పాట రాశాను. మనుషుల్లో దేవుడు ఆపదలో ఆప్తుడు, మనుషుల్లో దేవుడు ఆపదలో ఆప్తుడు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏలూరులోని గిరిజన్ భవన్లో ఆదివారం ఉగాది వేడుకలు 2025 కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఐటీడీఏపీఓ రాములు నాయక్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ వస్త్రాలైన తెలుపు చొక్కా, పంచకట్టు, కండువాలు ధరించి పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. అనంతరం గిరిజన్ భవన్లో ఉగాది ఉత్సవాలను పండితుల మంత్రోచ్చరణల మధ్య జ్యోతి ప్రజ్వలన గావించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రారంభించారు. అనంతరం నాట్యాచార్య గంటికోట రాజేష్ శిష్య బృందం, ఐటీడీఏకి చెందిన బాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత జటా వల్లబూల సాయిరాం ఆధ్వర్యంలో ఇల్లెందపర్తి శ్రీనివాసరావు, డాక్టర్ విప్పత్తి ఎన్వీఎస్ఎన్ మూర్తి, పట్టా సుదర్శనాచార్యాలతో కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అనంతరం శ్రవణానందంగా సుదర్శన శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాస్త్రోక్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉగాది ఉత్సవాలు ఏర్పాటు చేశామని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు, మన మూలాలను మర్చిపోకుండా ఆనందోత్సవాలతో పండుగ నిర్వహించుకుంటున్నామని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలని, జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అన్నారు. అన్ని రంగాల్లో జిల్లాని ప్రగతి బాటలో తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలకు వేద పండితులు, అర్చక స్వాములు, సుదర్శన శ్రీనివాసాచార్యులు, గూడూరు శ్రీనివాసరావు, కందుకూరి రామ బ్రహ్మానందం, తోములూరి వెంకట నాగ శ్రీధర్ శాస్త్రులచే వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, ఉద్యాన శాఖ డీడీ ఎస్ రామ్మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా, డీఈఓ పి లక్ష్మమ్మ, ఐసీడీఎస్ పీడీ పి శారద, డిపిఆర్ఓ ఆర్వీఎస్ రామచంద్రరావు, ఇరిగేషన్ ఎస్సీ పి నాగార్జునరావు, డాక్టర్ మల్లికార్జునరావు, సహాయ పర్యాటక శాఖ అధికారి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్య శాస్త్రం, ప్రత్యేకించి విషమును విరిచేటువంటి మందులు కనుగొనడం జరుగుతుంది. విష వైద్యం, క్షుద్ర పూజలు, దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి అనారోగ్యాలు లేకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరికి ఉపయోగపడని వివర్ధకమైనటువంటి ఖర్చును చేయుట అనేటువంటిది తగ్గుతుంది. ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఖర్చులే ప్రభుత్వం వారు చేస్తారు. ఈ విశ్వావసు సంవత్సరంలో చైత్రమున రాజకీయంలో చిన్నగా కల్లోలంలో ఏర్పడేటువంటి ఫలితం కలుగుతుంది. ధాన్యముల యొక్క ధరలు పెరుగుతాయి. వైశాఖ మాసంలో కొద్దిగా ప్రజల్లో భయభ్రాంతులు కలిగేటువంటి పరిస్థితులు కలుగుతాయి. చాలా చక్కగా బ్యూటిఫుల్ గా మన ట్రెడిషనల్ అటైర్ లో ఉండడం చాలా చూడడానికి అంత అపీలింగ్ గా ఉంది. మన డిఆర్ గారి నుంచి మన లేడీస్ వరకు చాలా అందంగా ఉన్నారు. మీ అందరూ మన కల్చర్, మన ట్రెడిషన్ లో, మన ట్రెడిషనల్ అటైర్ లో ఉండడం వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. సో ఇలాంటి పండుగ ఇలా మనం సెలబ్రేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మన కల్చర్ ని మనం మర్చిపోకూడదు, మన సోర్స్ ని మనం మర్చిపోకూడదు. ఇవే మన కల్చర్. ఈ మామిడి పండ్లు, ఈ తోరణం, ఈ అరటి చెట్లు, ఇవే ఈ మీరు వేసుకున్న ధోతి, మన చీరలు, ఇవి అంతా చాలా అందమైన మన ఆంధ్ర కల్చర్. సో ఇలా ఈ వేసుకొని ఈ రోజుకి వచ్చిన అందరికీ చాలా 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 ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన పిఆర్ఓ గారు చెప్పినట్టు బెస్ట్ కలెక్టర్ అవార్డు ఇస్తారో లేదో అలా ఏమీ లేదు, కానీ మనకు పీపుల్స్ ఆఫీసర్ గా, పబ్లిక్ హెల్ప్ చేసిన ఆఫీసర్ గా ఈ ఊరు నుంచి వెళ్ళినప్పటికీ నాకు అభ్యర్థించుకోవాలని ఉద్దేశంతో నేను కానీ మన ఆఫీసర్స్ కానీ ఈ మొత్తం గవర్నమెంట్ తో మాకు ఇచ్చిన ఆదేశం కూడా అదే. కొత్త సంవత్సరం, కొత్త బిగినింగ్. సో మనం ఇంకా ఎందుకంటే ఏం పని చేస్తున్నాం అందుకంటే ఇంకా బెటర్ గా పని చేయాలి. అందరూ క్షేమంగా ఉండాలి. అన్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని మీ అందరికీ 100% చేయనట్టు నేను కానీ మన జిల్లా యంత్రాంగం కానీ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ పనిచేస్తారని మీకు హామీ ఇచ్చి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య విచ్చేసి వాకర్స్ మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేదాంతం విష్ణుప్రసాద్ చే పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బుద్దాల శ్రీనివాసరావు, ఎంజీఎఫ్ గుంటూరు, రామరాజు ప్లాటినం డోనర్,
వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 201 జిల్లా గవర్నర్ అతిథులుగా ఎస్ కృష్ణమూర్తి, వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు ఎస్ఎం అక్బర్, ఎన్ జగదీశన్, వాసవి సుబ్బారావు, జల్లా వీరభద్రరావు, రామలింగేశ్వరరావు, జంపా సూర్యనారాయణ, విశ్వనాథ్ మాధవరావు, కొమ్మ నాగరాజు, యేసుబాబు పాల్గొనగా వీరిని అధ్యక్షులు పత్తిపాటి నాగ విఘ్నేశ్వరరావు బొకేలు అందజేసి దుస్సాలవలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే సత్తార్, నజీర్, పెద్దపాటి జగదీష్, ఎస్టీఓ శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు మేరీ మాణిక్యం, రమా సత్యవతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. విశ్వనాథ్ మాధవరావు విచ్చేసిన అతిథులకు వాకర్స్ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాల్ని మీడియా పరంగా కవరేజ్ చేస్తూ గ్రౌండ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న సోషల్ వర్కర్ గొంతెన రామకృష్ణని వాకర్స్ అసోసియేషన్ పెద్దలు నూతన వస్త్రాలు బహుకరణ చేసి దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో గొంతెన రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీ పదవిచ్చి తనకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన అసోసియేషన్ పెద్దలకు వాకర్స్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఘనంగా సన్మానం చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తూ ఇవాళ జరిగిన పొరపాటుని పెద్ద మనసుతో స్వీకరిస్తారని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. లేట్ కాదు, గుర్తు చేయాల. అసలు మెయిన్ ఈయనే రాత్రి 10:30 వరకు ఉన్నాడండి పాపం. మొత్తం ఎన్ని మూసాడండి. రాత్రి 10:30 నిస్వార్థంగా రూపాయి తీసుకోకుండా మన అసోసియేషన్ మీడియా వారు చాలా మంచి వ్యక్తి అండి. అందరూ కల్మషం లేని మనసుతో అందరూ కూడా మెలగాలనే ఉద్దేశంతో నేను కూడా అన్నది అడగగానే మీ దగ్గర కూడా రావడానికి ఇచ్చేసారు. రాత్రి 2 అవుతుందనే ఉద్దేశంతో నేను రానని కబుర్లు చెప్పాను, కానీ మేము అందరం డిసైడ్ అయిపోయి ఉన్నామంటే అది అంటే మీకేమో మొదటి కార్యక్రమం, నాకు ఆఖరి కార్యక్రమం 2-5 రోజుల నుంచి వచ్చేసరికి ఏదైనా మరి ప్రతి కార్యక్రమంలో అన్నాము అని అంటే రావాలనే ఉద్దేశంతో మరి అభివృద్ధి అనేది మరి కష్టపడినప్పుడే వస్తుంది. మాట అయితే ఏదైతే అన్నానో ఆ మాట ప్రకారం మరి అందరూ కూడా మరి మీరేంటంటే స్టేడియం వరకు మీరు చూస్తారు. నేను ప్రతి దగ్గరికి నేను వెళ్ళవలసిన అవసరం నాకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్ళాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. అనేక మంది అనేక మనస్తత్వాలతో ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అందరం కూడా కల్మషం లేని మనసుతో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే పాటుపడుతున్నారో మరి మీరు కూడా దాంట్లో చేయూతలు ఇచ్చి అలాగే ఏదైతే రాష్ట్రం కూడా ఈ దఫా మరి స్పోర్ట్స్ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా మరి ఎమ్మెల్యేల చేత పెట్టి మీ అందరికీ కూడా స్ఫూర్తినిచ్చింది. ఏదైతే వాకర్స్ అసోసియేషన్ ఉన్నాలో ప్రతిదీ కూడా స్పోర్ట్స్లో దాంట్లో ఈవెంటే అందరూ కూడా మరి మీరు కూడా దాన్ని కూడా తీసుకుని పరిగణలోకి తీసుకుని మరి అందరం కూడా కలిసిమెలిసి ప్రయాణం చేయాలని మరి ఒక్కసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. వేదిక పెద్దలకి ఎమ్మెల్యే గారికి అందరికీ తోటి మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాకు ఇది ఫస్ట్ మీటింగ్ సంవత్సరం దానికి చాలా విషయాలు చెప్పారన్నమాట. చాలా ఒకప్పుడు మనకు ప్లేగ్ వచ్చేటప్పుడు ఎటువంటి గ్రహస్థితులు ఉన్నాయో అటువంటి గ్రహస్థితి సంవత్సరం రాబోతున్నాయి అన్నమాట. అయినా మరేం భయపడక్కల, మనకి ఇబ్బంది లేదు. మన పరమాత్మ అనుగ్రహం చేత అన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఈ సంవత్సరం భారతదేశం చాలా గొప్పగా రాణించబోతుంది. భారతీయులందరూ శుభాలు పొందబోతున్నారు, పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందబోతున్నారు. కాబట్టి సంవత్సరం అందరికీ కూడా భారతదేశానికి సకల శుభాలు కలిగిస్తుంది. ఈ సంవత్సరం మా అందరికీ కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని కలిగించి మా అందరికీ కూడా పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగించి శుభాలు కలిగిస్తుంది అన్నమాట. అటు మన అందరి మనసు పులకించింది. మనలో భావాల్లో ఏ భావం ఉన్నా పంచాంగ శ్రవణం విన్నాం కాబట్టి మన పుణ్యాత్ములు లెక్కే. మనలో ఉన్న తెలియని అజ్ఞానాన్ని పోగొడుతుంది పంచాంగం ఉండటం వల్ల. అన్నిటికన్నా ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు వాకర్స్ స్టేడియంలో అటు మహిళా వాకర్స్ అసోసియేషను ఇటు స్టేడియం వాకర్స్ అసోసియేషన్ కూడా ఈ సభ్యులు అందరూ కూడా ఆ అమ్మల కన్నా అమ్మ ముగ్గురికమ్మ మూడటమ్మ ఆశీస్సులతో ఆ సూర్య భగవాన్ ఆశీస్సులతో మనందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని
నేను ఆశిస్తూ మన యొక్క ఈ నిత్య కార్యక్రమాలను ఎప్పుడూ వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటూ మన అందరికీ ఆదర్శంగా ఉండాలని మీరు అందరూ ఉంటారని ఆశిస్తూ నేను మిమ్మల్ని నమస్కరిస్తూ నేను సెలవు. కానీ ఒకటి నేర్చుకోవాలి, మనం అందరూ కూడా పూజ చేయాలి. ప్రతి దేవుడికి ఎవరిష్టమైన వాళ్ళకి పూజ చేయాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అంతకంటే ముందు ప్రజాసేవ చేయాలి, దేశ సేవ చేయాలి, పక్కన ఉన్నవాడిని ఆదరించాలి. ఇవన్నీ చేస్తూ మీ పని మీరు చేయండి. మీకు ఇష్టమైన దేవుడిని మనం పూజించుకోవాలి. అది చాలా ముఖ్యం, ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఇది. 24 గంటల గడవక ముందే ఒంటరి మహిళ హత్య కేసును జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో ఏలూరు 1 టౌన్ పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. దీనిలో భాగంగా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ టౌన్ సీఐలతో కలిసి ఏఎస్పీ నక్కా సురేష్-చంద్రరావు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశోధన చేసి నిందితులను గుర్తించిన అధికారులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన ఏలూరు 1 టౌన్లో వెన్నవల్లివారిపేటలో 27వ తారీఖు రాత్రి ఒక ఒంటరి మహిళ మీద దాడి అలాగే హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసు వివరాలు ఇవి. వెన్నవల్లివారిపేటలో సేనాపతి రమణమ్మ అని చెప్పి ఈవిడికి 68 సంవత్సరాల వయసు. సుమారు 22 సంవత్సరాల కిందటే భర్త చనిపోయాడు. ఒంటరిగా ఉంటుంది. ఈవిడికి చీట్ల రమణమ్మ అని కూడా పేరు. చీటీల వ్యాపారం చేస్తుంది. ఆ క్రమంలో ఈవిడికి ఒక కుమార్తె, అల్లుడు. వీళ్ళు కొంచెం అదే ఇంటికి దగ్గరలో ఒక 100 మీటర్ల దూరంలో వేరే ఇంట్లో కాపురం ఉంటున్నారు. ఈవిడి చీటీ పాటలు నిర్వహించే క్రమంలో సుమారు 2 లక్షల రూపాయల చీటీ ఒకటి రన్ చేస్తుంది ఈవిడి. ఆ చీటీ 2 లక్షల రూపాయల చీటీలో దుర్గాప్రసాద్ అని చెప్పి వీళ్ళకి బంధువే అవుతాడు. అతను కూడా, అతని పేరు కూడా చానాపతి దుర్గాప్రసాద్, వయసు 25 సంవత్సరాలు. అతను చాలా చెడు వ్యసనాలకి గురై ఉన్నాడు. ఒక చీట్ వేసాడు. చీట్ వేసి దాన్ని పాడుకున్నాడు. 55,000కి పాడుకుంటే 1,45,000 రూపాయలు వచ్చింది. దానికి సంబంధించి నోట్లు అవి కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఆ సీటీ మళ్ళీ కట్టే క్రమంలో వీళ్ళిద్దరికీ కొంచెం పరస్పరంగా గొడవలు వచ్చినాయి. ఈ చీట్ల రమణమ్మ ఎవరైతే డిసీజ్డ్ ఉంటుందో ఆవిడ ఆ దుర్గాప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ను కూడా చాలా అబ్యూజ్ చేయటం, నాకు చీటీ డబ్బులు తొందరగా కట్టండి అని చెప్పి ఫోర్స్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ ముద్దాయి దుర్గాప్రసాద్ తల్లిని కూడా ఈ డిసీజ్డ్ ఒకసారి చేసుకోవడం జరిగింది. తలుపు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత పక్కన పోర్షన్లో ఉన్న అబ్బాయి పాస్కని లేస్తే ఈ గదిలో ఉన్నటువంటి దీనికి పొగంతా కూడా బయటికి రావడం గమనించి మొత్తం అందరినీ లేపి ఆ తలుపు తీయడం జరిగింది. అప్పటికే ఆవిడ చనిపోయింది. ఫైర్ స్టేషన్ వచ్చింది. అలాగే దీంట్లో భాగంగా మనం క్లూస్ టీమ్ని ఏర్పాటు చేసాం. క్లూస్ టీము మన విజయవాడ నుంచి, మంగళగిరి నుంచి కూడా FSL టీం వచ్చింది. మన ఏలూరు క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చినాయి. అలాగే మన 1 టౌన్ సిఐ గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో, అలాగే మన ఆదిప్రసాద్ SB సిఐ గారు, అలాగే విల్సన్ గారు భీమడోలు సిఐ గారు, మన SDPO ఏలూరు శ్రావణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో టీమ్స్ అన్నీ ఏర్పాటయ్యి మొత్తం నిశ్చితంగా పరిశీలించిన తర్వాత కొన్ని సాక్ష్యాధారాలు రావడం, అలాగే ఇతనితో గొడవపడిన అతను తోటి మనకి అనుమానం ఉంది కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయగా ఈ బంగారం అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే మనకి ఈడు పెట్రోల్ తీసుకొచ్చినప్పుడు, పెట్రోలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు టిన్నులతోటి ఆ పెట్రోలు కొట్టించుకునే పెట్రోల్ బంకులో, ఆ టిన్నుల్లో కొట్టించుకునే బంకులో కూడా CCTV ఫుటేజ్లో మనకి చాలా క్లియర్గా వచ్చింది. దీన్ని ఈ చంపిన క్రమంలో ఈ ముసలావిడిని కట్టేసి కట్టి చంపేసే క్రమంలో ఈ పెనుగులాట జరిగింది. ఇతని మీద కూడా చిన్న గోల్డ్ గాయాలు, అలాగే షర్ట్ జేబు చిరిగిపోవడం కూడా జరిగింది. ఆ షర్ట్ను కూడా సీజ్ చేసాం. అతని మీద ఉన్నటువంటి గాయాలకు కూడా మనం అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయిస్తున్నాం. ఈ కేసులో ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన 1 టౌన్ సిఐ గారు, అలాగే మన ఆదిప్రసాద్ గారు, వాళ్ళ సిబ్బందిని అందరూ కూడా, మన ఇన్ఛార్జి SP గారు, వెస్ట్ గోదావరి SP గారు, నయన్ SP గారు కూడా అభినందించడం జరిగింది. ఈ కేసులో అతి తక్కువ టైంలోనే డిటెక్ట్ అయినందుకు వీళ్ళందరినీ కూడా, టీం సభ్యులందరినీ కూడా మనం ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళు కోర్టులో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు చాలాసార్లు
ఫ్లవర్ డెకరేషన్లో పనిచేసేవాడు. అక్కడేమో వాళ్ళు సరిగ్గా పనిచేయక డబ్బులు బాకీ పడిపోతే వాళ్ళు తీసేయటం జరిగింది. గ్రోవెల్ అనే కంపెనీలో కూడా పనిచేశాడు ఇతను కొంతకాలం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆవిడెవరు మనోజ అనే ఆవిడ దగ్గర పనిచేస్తున్నాడు వీడు. ఆ మనోజ ఆవిడతోటి ఈవిడికి మంచి స్నేహితురాలు కూడా వీడికి, ఆవిడతోటి ఎక్కువగా ఉంటున్నాడు ఈ మధ్య. బీరువా వేస్తుంది. ఈ లావాదేవీలు ముందు చూడక వాళ్ళు ఫస్ట్ 20,000 అని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళందరూ క్లూస్ టీము, FSL టీం వచ్చిన తర్వాత అంతా రాసుకున్న తర్వాత ఆ లెక్కలు బట్టి చూస్తే మనకి 2,000 ఉన్నాయి తేలింది అక్కడ లెక్కల్లో. మళ్ళీ వెరిఫై చేసుకుంటే క్యాష్ పెద్దగా లేదు దాంట్లో, 2,000 ఉంది. దాన్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. రాజగోపురాలు, ఆలయ ప్రాంగణాలన్నీ మిరుమట్లు గొలిపే విద్యుత్ కాంతులతో అలంకరించారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి క్యూ లైన్లో భక్తులు వేచి ఉండి స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కుబడులు స్వామిగారికి సమర్పించారు. అనంతరం ఉచిత తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం ఉగాది మండపంలో పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు చేశారు. పంచాంగ శ్రవణం అనంతరం పండితులకు సత్కారం చేయనున్నారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరగనుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1,099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జీన్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా,
విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849.
మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. ఏలూరు శ్రీరామ్ నగర్లోని తపన ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గారపాటి సీతారామాంజనేయ చౌదరి, శ్రీమతి రేణుక దంపతులు ఉగాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ ఉగాది అందరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శాంతి నింపాలని కోరుకుంటున్నట్లు గారపాటి చౌదరి తెలిపారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలు ఒకరిపై ఒకరు విశ్వాసంతో మెలగాలని, పండగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకని ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ఈ ఉగాది వేడుకల్లో జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతి శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి, జిల్లా బీజేపీ అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, కట్నేని కృష్ణప్రసాద్, గుమ్మడి చైతన్య, నడపన దానభాస్కర్, పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా తపనా చౌదరి అభిమానులు పాల్గొన్నారు. మండప దేవత, ఆవాహన దేవత, షోడశ ఉపచార పూజనేన ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ లక్ష్మీ గణపతి గృహంతు యజమానస్యాత్ యజమాన్యాః దంపత్యోః అన్యోన్య దాంపత్య. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఏలూరు జిల్లా అంటేనే అటు వ్యవసాయానికి, ఇటు సంస్కారానికి, అటు సంస్కృతికి, ఇటు మర్యాదలకి కూడా గొప్ప కేంద్ర స్థానం. ఇలాంటి ఏలూరు జిల్లా గడ్డ మీద ఉగాది వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉగాది సంబరాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా తపన ఫౌండేషన్ తరపున గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి తరపున ప్రతి ఒక్కరికి కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హిందూ అంటే దుష్ట మానవుల్ని దండించేవాడని, అనార్యులైనటువంటి నీతి ఎవరైతే చేస్తున్నారో వారిని దండించేవాడని, స్వధర్మము అంటే సనాతన ధర్మ ఆచరణపరుడని, విద్వాన్ అంటే సమస్త శాస్త్రాలు తెలిసినవాడని, వేదోక్త ధర్మాలు ఆచరించేవాడని, సమస్త చరాచర కోటిలో భగవంతుని చూసినటువంటి ఒక హిందువుడు ఒక భారతదేశంలో ఉన్నాడని మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ ఉగాది సందర్భంగా చాలామంది అజ్ఞానులు, అవివేకులు అంటున్నారు, జై శ్రీరామ్ అంటే ఏమైనా అన్నం పెడుతుందా, తిండి పెడుతుందా అంటున్నారు. జై శ్రీరామ్ అనే నాదంతో విశ్వమంతా నడుస్తుందని వారు తెలుసుకోవాలి. జై శ్రీరామ్ అనే నాదంతో భారతదేశం అంతా ప్రయాణం చేస్తుందని తెలుసుకోవాలి. జై శ్రీరామ్ లేనిది ఏమీ లేదు. అలాంటిది మనం ఈరోజు ఇంత దివ్యమైన కార్యక్రమంలో ఉగాది సందర్భంగా భారతీయులందరికీ మేము తెలియజేయింది ఏంటంటే, ఎవరు ఫోన్ చేసినా, ఎవరు మాట్లాడినా జై శ్రీరామ్ అనండి, జై శ్రీకృష్ణ అనండి, జై మాత అనండి, వాసుదేవ అనండి. మీరు తరిస్తారు, మీ వారిని మీరు తరింపజేయగలుగుతారు. ప్రింట్ మీడియా ద్వారా అనేకమైనటువంటి సూచనలు చేస్తూ మన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ, మరి ఒకసారి విశ్వావసు ఉగాది సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, సద్గురు యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై భారత్ మాతాకి. ప్రపంచవ్యాప్తంగా
శాంతి సేవా సందేశాలను అందించి ఆచరించి చూపిన మహోన్నత వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రస్తుతించారు. ఆయన చూపిన మార్గంలో నిత్యం అనేక మంది సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండడం ఆదర్శనీయమని ప్రశంసించారు. ఏలూరు మెయిన్ బజార్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జావ కేంద్రాన్ని ఆదివారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత భగవాన్ సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదచారులు, వాహనదారులు, వ్యాపారులకు స్వయంగా జావను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి శత జయంతోత్సవాలను వైభవపేతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమైన శాంతి సందేశాన్ని అందించి సేవా తత్పరతను నేర్పించిన మహోన్నత వ్యక్తి భగవాన్ సత్యసాయి బాబా అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ అవసరార్థులకు సేవలను విస్తృతం చేయడంతో పాటు దాతలను భాగస్వాములను చేసుకుంటూ సత్యసాయి సేవా సంస్థలు సేవలు చేస్తున్న కార్యక్రమాలన్నీ ఎంతో ఆదర్శనీయమైనవని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం వ్యాపారులందరూ గుండె ధైర్యంతో ఉండే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు కానుమిల్లి శశిశేఖరరావు, పైడేటి రామారావు, టీడీపీ నాయకులు అమరావతి అశోక్, ఆర్నేపల్లి తిరుపతిరావు, త్రిపర్ణ రాజేష్, కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు సత్యసేవ సాయి సంఘం వారు ఏలూరులో మరి పాదచారుల కోసం ప్రతి ఏటా ఏదైతే మరి జావ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారో మరి ఈ రోజున మెయిన్ బజార్లో మరి దాన్ని ఏర్పాటు చేసి మరి నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మరి ఈ సంవత్సరం ఒక విశేషం ఉంది. ఎందుకంటే సత్యసాయి బాబా 100 సంవత్సరాల సెలబ్రేషన్ మరి ఈ సంవత్సరం మరి ఘనంగా మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా ఆ విధంగా జరుగుతుంది. మరి ఏదైతే సత్యసాయి సేవ అందరికీ కూడా స్ఫూర్తినిచ్చి శాంతి సేవ మరి ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా అనేక మంది ఆవేశాలకు లోనే ఏ విధమైన అనర్థాలు వస్తున్నాయి, ఏ విధమైన యుద్ధాలు వస్తున్నాయి అనేది మరి సేవా తత్పరంతో అలాగే శాంతి మార్గంతో అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అనేది ఏదైతే ప్రజలకు నేర్పారో ఆ భావాన్ని అనుభవించుకుంటూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా సత్యసేవ భక్తులు శాంతి మార్గాన్ని మరి ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. దాన్ని వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఎందుకంటే శాంతి అనేది ఎప్పుడైనా సరే శాశ్వత పరిష్కారం అనేది సత్యసాయి బాబా ద్వారానే తెలిసింది. దాన్ని వాళ్ళ మనోభావాలు గుర్తిస్తూ వాళ్ళు ఏదైతే సత్యసాయి బాబాని ప్రజల్లోకి ఏదైతే శాంతిని తీసుకెళ్లారో వాళ్ళ భక్తులంతా కూడా ఆ శాంతి భావాన్ని ప్రబోధిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి కేంద్రాలు మరి మీరు ఇక్కడే కాదు మరి మెయిన్ బజార్లో ప్రతి షాప్లో కూడా ఎవరైతే ఉన్నారో మంచినీటి యాసవి బాగా ఈ తప్ప తీవ్రత ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి ఎండింగ్ నుంచే అనేక ఎండలు వస్తున్నాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అలాగే ఎవరైతే సేవాగుణం ఉన్నారో అనేక ఈపాటికి 20 కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు కూడా మంచినీటికి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను మరి వ్యాపారస్తులందరూ కూడా నిర్వహించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నా. గత 5 సంవత్సరాల్లో సేవ చేయాలన్నా కూడా ముందుకు వచ్చిన మనుషులు ఎవరూ లేరు. ప్రత్యేకించి వ్యాపారస్తులు అందరూ కూడా గుండె మీద చేసుకుని వాళ్ళ నిద్రపోతున్నాడు అనేది మీ అందరికీ కూడా నగ్న సత్యం, మీ అందరికీ కూడా తెలుసు. బయటికి చెప్పకపోయినా సరే వ్యాపారస్తుడు వ్యాపార పరంగా ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సహకరించవలసిన బాధ్యత నా మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఎప్పుడూ కూడా మీకు చేదోడు వాదోడుతూ ఉంటాను సందర్భంగా తెలియజేస్తూ మరి సేవా గుణాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నారు. వారే ప్రారంభించారు. తర్వాత కరోనా రావడం కొన్ని కారణాల వల్ల అన్ని ఎవరు రాలేదు. ఈ రోజున చంటి గారితో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఉగాది పండుగ సందర్భంగా చాలా సంతోషం. వారిని కొద్ది నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తక్షణం ఏర్పాటు చేయాలని, లేకుంటే దశలవారీ పోరాటం చేస్తామని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు హెచ్చరించారు. స్థానిక IFTU కార్యాలయంలో ఆదివారం యూనియన్ 15వ వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, పసుపు కుంకుమ కోసం బోర్డు నిధులను వాడుకుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం
ప్రభుత్వం సంక్షేమ బోర్డును మొత్తానికి భ్రష్టు పట్టించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తామని ఓట్లు వేసి గెలిపిస్తే ప్రస్తుతం ఈ ప్రభుత్వం కూడా తమను దగా చేసిందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని, తన సొంత నిధులు ₹1 కోటి ఇస్తానని మాట ఇచ్చి నేటి వరకు అమలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కార్మికులు నిర్మాణ రంగం, ఇతర రంగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. తక్షణం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బకాయిల నగదు జమ చేసి కార్మిక సంక్షేమానికి, వాటిపై ఆధారపడిన కుటుంబాలకు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 100 రోజుల్లో బోర్డు పునరుద్ధరించాలని, భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బత్తిన శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు మైచర్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మాచర్ల శంకర్రావు, అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు నెమిలి కృష్ణ, నాగేశ్వరరావు, ఆర్గనైజర్ సెక్రటరీ ఉమా విజయసాయి, ప్రధాన కార్యదర్శి బత్తిన శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి సహదేవుడు, సహాయ కార్యదర్శి వస్తాది జనార్దన, కోశాధికారి తరుణ్ సాయికుమార్ కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. నా వంతుగా ₹1 కోటి సహాయం చేస్తానని తాడేకులు ఎన్నికల మీటింగ్లో చెప్పుకున్నారు ఆ కళాకారులు. కానీ ఆ ₹1 కోటి జమ చేశారో లేదో కూడా తెలియదు. ఒక అసెంబ్లీలో కార్మిక వర్గం గురించి మాట్లాడుతున్నారు, కష్టజీవుల గురించి మాట్లాడుతున్నారు. దాదాపు 40 లక్షల మంది ఈ భవన నిర్మాణం 35-40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ఈ ప్రభుత్వం ఇవ్వాలంటే కోరిన ప్రభుత్వం. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఈ బోర్డుని సర్వనాశనం అవడానికి మూలాలు వేశాడు. 2019లో ఎన్నికల సమయంలో దీంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా పసుపు కుంకాల పేరుతో స్వాహా చేసేశాడు. దురదృష్టంతో అప్పటికే పాక్షికంగా అమలు చేస్తున్న ఈ బోర్డుని ఈ గవర్నమెంట్ చేయట్లేదని కొత్త గవర్నమెంట్కి మనకేదో మంచి చేస్తారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. కానీ చూస్తే ఒక జీవో, ఒక మెమో జారీ చేసి మొత్తాన్ని పట్టించాడు. వీళ్ళ ఎన్నికల వాగ్దానంలో అవి అమలు చేస్తారనే ఆశతో మరల కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. అయినా కార్మికులను దగా చేస్తూనే ఉన్నారు. ఈ దగా ఎన్ని చేస్తారు? మన దగ్గర ఐక్యత రేపు వీళ్ళు దగా చేస్తూనే ఉంటారు. మీ దగ్గర ఐక్యత రావాలని మా వంతు కృషి చేస్తామని ఈ పత్రిక ముందుగా మా ఆవేదన వ్యక్తం చేస్తారు. బద్దా వెంకట్రావు, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు. ఈరోజు ఐఎఫ్టి అనుబంధ ఏలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ 15వ వార్షికోత్సవ సభను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ సభలో ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్తో కూడినటువంటి నిర్మిస్తున్నాం. ప్రధానంగా ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు 2018 నుంచి నిర్వీర్యం అయిపోయింది. స్లాట్ కూడా క్లోజ్ అయిపోయింది. కనుక ఆ బోర్డుని పునర్సమీక్షించి ఆ బోర్డులో తీసుకున్నటువంటి నగదు ఏదైతే ఉందో ప్రభుత్వ అవసరాల కోసం ఆ నగదును జమ చేసి ఏదైతే భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డులో రిజిస్టర్ అయినటువంటి కార్మిక కుటుంబాల అవసరాల కోసం ఉపయోగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని బేషరతుగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ యొక్క సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను ఆ కార్మిక కుటుంబ అవసరాల కోసమే ఉపయోగించాలి, ప్రభుత్వ అవసరాల కోసం కాదు అని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో మెమో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ భవిష్యత్తులో ఈ యొక్క సంక్షేమ బోర్డుని పరిరక్షించాలని చెప్పేసి ఆ యొక్క సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నగదును ఆ యొక్క కార్మిక కుటుంబాలకు అవసరాలకు ఉపయోగించాలని చెప్పేసి లేని పక్షంలో మా యొక్క కార్యక్రమాన్ని, మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తానని ఈ యొక్క వార్షికోత్సవ సభలో కార్మికవర్గానికి పిలుపునిస్తాం. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాదికి భక్తిపూర్వకంగా స్వాగతం పలికేందుకు భక్తులంతా ఆలయాలను సందర్శించడం
పరిపాటి. ఇదే క్రమంలో ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా ఏలూరులోని ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. స్థానిక కొత్తపేటలో వెంచేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయం వెలుపల బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని శక్తి మేర కొలిచారు. చల్ది నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు మంత్రవాది రామకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ ఈవో మీసాల వెంకట్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.